మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనము 16వ తారీఖు అక్టోబర్ నెల 2025 నుండి 31వ తారీఖు అక్టోబర్ నెల 2025 వరకు ఈ గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. మీనరాశి వారికి అక్టోబర్ 16 నుండి 31వ తారీఖు 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీనరాశి వారికి కూడా మీనరాశిలోనే శని సంచారం జరుగుతోంది కాబట్టి మీనరాశి వారికి కూడా ఏలినాటి శని జరుగుతోంది. దాన్ని 7.5 అంటారు. అయితే ఇక్కడ ఈయన రుజు మార్గంలో కాకుండా వక్ర మార్గంలో ఉన్నారు కాబట్టి ఆయన వ్యయస్థాన ఫలితాన్ని ఇస్తారు. ఏది ఇచ్చినప్పటికీ ఇంచుమించి అదే ఫలితాలుగా ఉంటాయి. ఏలినాటి శనిలో ఆయన ఇచ్చే ఫలితాలు ఎక్కడా కూడా మీకు ఆ 3 రాశుల్లో కూడా సుఫలితాలు ఏర్పడవు. అయితే 12వ స్థాన ఫలితాలు కాబట్టి ఇక్కడ ఏంటంటే కొంచెం శత్రుభయం ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి భార్య వియోగం అయితే భార్య చనిపోవడం జరగచ్చు, కొంతమందికి కారాగార శిక్ష పడవచ్చు, కొంతమందికి ధన నష్టం జరగచ్చు. ఈ విధమైన ఫలితాలన్నీ శని వల్ల జరుగుతున్నాయి. అలాగే రాహు వల్ల కూడా 12వ స్థానంలోనే ఉన్నాడు కదండి ఆయన కూడా మీనరాశికి. కాబట్టి ఇద్దరిది కూడా ఒకే రకమైన ఫలితాలే ఇక్కడ ఇవ్వబోతున్నారు. ధన వ్యయము, శత్రుభయము, మనోవిచారము, కొంతమందికి భార్య చనిపోవటం, వియోగం, వదిలేసిపోవటము ఇట్లాంటివి ఏవో జరిగే అవకాశం ఉంటుంది. కొంతమందికి కారాగార శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది, ధన నష్టం జరుగుతుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఇక్కడ రాహు వల్ల కూడా అవే ఫలితాలు ఏర్పడుతూ ఉన్నాయి. ఇకపోతే చతుర్థ స్థానంలో గురువు ఒక్క 3 రోజులు ఉన్నారు. ఆ 3 రోజులు మీకు అనుకూలమైన ఫలితాలు అయితే రావండి. అక్కడ విద్య విషయంలో, భూమి విషయంలో, అమ్మగారి విషయంలో, వాహన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే 5వ స్థానంలో ఒక 13 రోజులు సంచారం చేస్తున్నారు. ఈ 13 రోజులు మాత్రం మీకు కొంచెం అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఏంటంటే పిల్లలు బాగా చదువుకోవటము, మంచి మార్కులు తెచ్చుకోవటం, మంచి స్నేహాలు చేయటము, ఇవంతా కూడా తల్లిదండ్రులుగా మీకు ఆ పిల్లల వల్ల కలిగేటటువంటి సంతోషం ఏర్పరిచే అవకాశం ఈ గురువు వల్ల ఏర్పడుతోంది. ఇకపోతే 6వ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది. 6వ స్థానంలో కేతుగ్రహ సంచారం చాలా యోగదాయకంగా ఉంటుందండి. అంటే ఆరోగ్యం బాగుంటుంది, రుణాలు ఏమైనా అవసరమైతే పుడతాయి. లేదు మీరు ఎవరికైనా రుణం పడి ఉన్నారు, ఇచ్చేయాలనుకుంటున్నారు, అది ఇన్నాళ్ళ నుంచి ఇవ్వలేకపోతున్నారు, ఇప్పుడు ఇచ్చేయగలుగుతారు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి కలహాలు ఇవన్నీ అనుకూలమైన ఫలితం ఉంది. కాబట్టి ఎవరితోటి మనకి అప్పుడు దాకా మనతోటి విరోధగా ఉన్నటువంటి వాడు కూడా మనకి మిత్రుడిగా మారేటువంటి అవకాశం గోచరిస్తూ ఉంది. ఈ విధంగా మంచి ఫలితాలన్నీ కూడా కేతు వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇక 7వ స్థానంలో శుక్రుని యొక్క సంచారము, ఇది ఏమాత్రము వాంఛనీయము కాదు, ఏ వేతము కూడా వాంఛనీయం కాదు. 7వ స్థానంలో శుక్రుడు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడు. భార్యాభర్తల మధ్యన కొంచెం పెడమొహంగా ఉంటారు. అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవాళ్ళ మధ్యన కూడా అన్యోన్యత ఉండదు. ఈయన మాట ఆయన మాట ఒకటిగా ఉండదు. ఏంటో నేను చెప్పినట్టు ఆయన వింటం లేదు, ఆయన ఈయన అనుకుంటే నేను చెప్పినట్టు ఆయన వింటలేదు, ఈయన అనుకుంటారు. ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఒక 2 రోజులు 7వ స్థానంలో, తదుపరి 14 రోజులు 8వ స్థానంలోనూ సంచారం జరుగుతోంది. ఈ 2 స్థానాల్లోనూ కూడా రవి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం. ఇక్కడ 7వ స్థానంలో ఉన్నప్పుడు భార్యాభర్తలు పార్ట్నర్షిప్లో వ్యాపారం చేసే వాళ్ళ మధ్య ఇబ్బందులు కలగజేస్తే, 8వ స్థానం దగ్గరికి వచ్చేటప్పటికి కొంతమందికి మన బంధువుల్లో, కొంతమందికి మన బంధువులు అంటే ఈ రాశి వారికి సంబంధించిన వారికి కొంతమందికి ఆయుక్షీణం జరగచ్చు, పెద్ద దుఃఖం కలగచ్చు, ధన నష్టం జరగవచ్చు, అలాగే పరాభవం కూడా, అవమానాలు పొందవచ్చు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా 8వ స్థానంలో ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలుగా మనం చెప్పుకోవాలి. ఇకపోతే కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే కుజుని యొక్క సంచారం ఒక 12 రోజుల పాటు 8వ స్థానంలో, 8వ స్థానంలో కుజుని యొక్క సంచారం, తదుపరి 4 రోజులు 9వ స్థానంలో సంచారం. ఈ 2 స్థానాల్లోనూ కూడా శుభ ఫలితములను ఇవ్వజాలరు. ఇది కూడా చెడు వార్తలు, కొంతమంది భార్య వియోగము, ఇదే మనం చెప్పుకున్నప్పుడు శని గురించి, అదే మనం రవి గురించి ఏవైతే చెప్పుకున్నామో అవే ఫలితాలు కుజుడి వల్ల కూడా 8వ స్థానంలో లభిస్తూ ఉన్నాయి. 9వ స్థానంలో కూడా ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది, 9వ స్థానంలో తండ్రి గారి ఆరోగ్యంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.
ఇది దైవభక్తి నిలబడదు, గుడికి వెళ్ళాలన్నా వెళ్ళలేరు, మీరు ఏ పని మంచి పని చేయాలనుకున్నా కూడా ముందుకు వెళ్ళనటువంటి పరిస్థితి కుజుడి వల్ల. అంతేకాకుండా ఆయన కొంచెం డ్రైవింగ్ చేసేటప్పుడు అప్పుడు కూడా కొంచెం తగు జాగ్రత్తలు తీసుకోవడం కూడా మంచిది ఈ కుజుడి వల్ల. ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 8, 9 స్థానాలలో సంచారం జరుగుతోంది. 8వ స్థానంలో ఒక 9 రోజులు చేస్తున్నారు. ఆ 8వ స్థానంలో ఉన్నప్పుడు మాత్రం 8వ స్థానంలో ఈయన మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు. ఇంకా అంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం కదండి, కుజుడు రవి ఎలా అయితే చెడు ఫలితాలు ఇవ్వతున్నారో వాటికి పూర్తి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు, కొంచెం మంచి మంచి సుఖం జరిగేటట్టుగాను, కష్టాలు అన్నీ పోయేటట్టుగాను, అలాగే ధన లాభం వచ్చేటట్టుగాను, వాళ్ళిద్దరూ నష్టం వచ్చేలా ప్రయత్నం చేస్తుంటే బుధుడు లాభం వచ్చే విధంగా ఈయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ విధమైన ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నాడు. ఇక 9వ స్థానం దగ్గరికి వచ్చినప్పటికీ 9వ స్థానంలో బుధుడు అంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వడు. తండ్రి గారి ఆరోగ్య విషయంలోను, అలాగే మనం ఖర్చు పెట్టేటటువంటి విషయాల్లోను, దైవభక్తి విషయాల్లోను, ఏదైనా మంచి పని చేయాలన్నా కూడా చేయనిచ్చే పరిస్థితి ఉండదండి. ఈ విధమైన ఫలితాలన్నీ బుధుని వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇప్పుడు విన్నారు కదండి. అందుచేత ఏ విషయాలలో ఏ గ్రహాలు మనకి అడ్డుపడుతున్నాయి అనేది తెలుసుకొని ఆ విషయాల్లో తగు జాగ్రత్త తీసుకుంటూ ఉండండి. ఇక మిగతా గ్రహాల గురించి అన్నిటి గురించి కూడా ఒక 5 నిమిషాలు దేవుడి దగ్గర ప్రార్థించుకోండి. అన్నీ సమస్తము చక్కబడతాయి. 15 రోజులు పెద్దగా ఇదేమి సంవత్సర ఫలితాలు కాదు, జాతక ఫలితాలు కాదు. కాబట్టి ఈ 15 రోజులు ఇలా కళ్ళు మూసి తెరిచే లోపల అయిపోతాయి. ఈ 15 రోజులు మీకు ఆనందంగా జరగాలంటే ప్రతిరోజు నవగ్రహాలను ఇంటి దగ్గర చదువుకోండి, వీలుంటే గుడికి వెళ్ళండి. ఇక మిగతావన్నీ మీకు రెగ్యులర్గా చేసుకునే పూజ పునస్కారాలన్నీ కూడా చేసుకోండి. అంతా శుభం జరుగుతుంది. శుభం పూజ.